హలో గైస్, ఎల్లరికం వనకం. అందరు ఎలా ఉన్నారు గైస్? టీసీఎస్ నుంచి 2 డిఫరెంట్ ఈమెయిల్స్ వస్తున్నాయి. 1, ఆఫర్ లెటర్ ఎవరికైతే వచ్చిందో ప్రతి ఒక్కరికి బ్యాచ్ వైజ్గా జాయినింగ్ లెటర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి జాయినింగ్స్ వచ్చాయి, మీకు ఇంకా జాయినింగ్ రాలేదంటే టెన్షన్ అవ్వకండి. మీకు కూడా ఏదో ఒక బ్యాచ్లో అయితే జాయినింగ్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు. ఓకే, సో ఇప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే కొంతమందికి జాయినింగ్స్ రీషెడ్యూల్ అవుతున్నాయి. అది కూడా ఎవరికంటే 2026 పాస్అవుట్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళల్లో కొంతమందికి ఇంకా 4-2 రిజల్ట్ అయితే రాలేదు. సో 4-2 రిజల్ట్ రాలేదు, బట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా సరే సో రిజెక్ట్ చేస్తున్నారని తెలిసింది. అండ్ ఈ ఇష్యూ వలన ఎవరికైతే ఇంకా కంప్లీట్గా 4-2 రిజల్ట్ రాకుండా జాయినింగ్స్ వచ్చాయో వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నామని మెయిల్ అయితే వస్తున్నాయి. అంటే ఎవరికైతే జాయినింగ్ లెటర్ వచ్చాయో వాళ్ళకి. సో జాయినింగ్ లెటర్ రాని వాళ్ళు సో ఇష్యూ అయితే లేదు, సో టెన్షన్ అయితే తీసుకోకండి. మీకు కూడా ఏదో ఒక బ్యాచ్లో అయితే జాయినింగ్ అయితే వస్తుంది. అండ్ కరెంట్లీ మోస్ట్లీ ఎవరికి ఫోకస్ చేస్తున్నారంటే జాయినింగ్ లెటర్స్ ఇష్యూ చేయడం 2024 పాస్అవుట్స్కి, 2025 పాస్అవుట్స్కి. అండ్ అలానే ఎవరైతే నోటీస్ పీరియడ్లో ఉన్నారో అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ ఉంటారో వీళ్ళకి మోస్ట్లీ జాయినింగ్ లెటర్స్ వస్తున్నాయని అయితే తెలిసింది. అండ్ 2026లో కూడా ఒక 20% అంటే పాస్అవుట్ ఉంటారు కదా, 2026 పాస్అవుట్స్ ఉంటారు కదా, వాళ్ళకి జాయినింగ్స్ వస్తున్నాయని తెలిసింది. వాళ్ళలో కూడా ఎవరికైతే కంప్లీట్గా 4-2 రిజల్ట్ వచ్చేసి PCCMM వచ్చేసాయో వాళ్ళకైతే ఇష్యూ అయితే లేదు. సో వాళ్ళకి స్మూత్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఎవరికైతే ఇంకా 4-2 రిజల్ట్ రాకుండా అంటే జస్ట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ CMM ఏం లేకుండా జస్ట్ బోనఫైడ్ ఇవి ఉన్నాయో సో వీళ్ళకి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు. అంటే కంప్లీట్గా ఎవరికైతే అంటే కోర్స్ కంప్లీట్ అయ్యి అన్ని రిజల్ట్స్ పక్కా ఉన్నాయి, అన్ని మార్క్స్ మెమోస్ ఉన్నాయి, PCCMM ఉన్నాయి అంటేనే వీళ్ళకి మాత్రమే స్మూత్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ డిఫరెంట్ ఈమెయిల్ ఏంటంటే, సో ఎవరికైతే ఆఫర్ లెటర్ వచ్చింది బట్ ఇంకా జాయినింగ్ లెటర్ రాలేదు, సో వెయిట్ చేస్తున్నాం. సో జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాం, అంటే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ వెయిట్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఏంటంటే TCS నుంచి ఎక్స్ప్లోర్ కోర్సెస్ అయితే ఎన్రోల్ చేయడం జరిగింది. అండ్ TCS ఎక్స్ప్లోర్ కోర్సెస్ కంప్లీట్ చేయమని అయితే మెయిల్స్ కూడా వస్తున్నాయని తెలిసింది గైస్. అయితే ఈ కోర్సెస్ అంటే TCS ఎక్స్ప్లోర్ కోర్సెస్ ఎలా చేయాలి అండ్ ఈ కోర్సెస్ గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ IPA ఎగ్జామ్ గురించి కూడా వింటున్నారు చాలామంది, అయాన్ ప్రాక్టెడ్ అసెస్మెంట్, దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ అలానే మీరు TCSలో జాయిన్ అయిన తర్వాత మీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలి అంటే మంచి ప్రాజెక్ట్స్ రావాలంటే మన కాడ ఏమేమి స్కిల్స్ ఉంటే మనకి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు నింజా, డిజిటల్, ప్రైమ్ ఎవరైనా సరే మీకు బెటర్ ప్రాజెక్ట్స్ రావాలంటే మన దగ్గర ఏం స్కిల్స్ ఉండాలి అండ్ ఎలాంటి టూల్స్ గురించి ఐడియా ఉండాలి అండ్ AI స్కిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పటికే వీడియో అయితే చాలా డిలే అయింది అనుకుంటున్నాను, మీకు బోర్ కొడుతుందేమో. ఇంకా డిలే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. నాది స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ డౌట్స్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంటే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మీ ఫీడ్బ్యాక్ నాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇంకా వీడియోస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అండ్ మీకు ఎలా కన్వే చేయాలి కంప్లీట్గా అయితే నేను మీకు సో డెలివరీ అయితే చేస్తాను. సో కంటెంట్ అయితే గైస్, TCS ఎక్స్ప్లోర్లో లాగిన్ అవ్వాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా షేర్ చేశాను. మీరు లింక్ ఓపెన్ చేసి కూడా లాగిన్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. అండ్ అలానే గూగుల్లో TCS ఎక్స్ప్లోర్ అని సెర్చ్ చేస్తే టాప్లోనే ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత పోర్టల్ ఓపెన్ చేస్తారు కదా, స్క్రోల్ డౌన్ వెళ్తే ఇక్కడ గో టు ఎక్స్ప్లోర్ అని ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ అని మాత్రమే ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో TCS ఎక్స్ప్లోర్ టీమ్ వాళ్ళు మాత్రమే మీ ఈమెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్స్ పెడతారు, లైక్ కోర్సెస్ యాక్సెస్ చేయండి, సో కోర్సెస్ కంప్లీట్ చేయండి, యూఆర్ గైడ్ టు ఫస్ట్ స్మూత్ ఆన్బోర్డింగ్ అని చెప్పేసి మెయిల్స్ వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. వన్స్ మీరు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ విత్ OTP అని మాత్రమే ఎంటర్ చేయాలి. సో DTCT ID అలాంటివి మన DD నెంబర్ అయితే కాదు, కాబట్టి లాగిన్ విత్ ఈమెయిల్తోనే మీరు లాగిన్ అవ్వాలి. సో మీ ఈమెయిల్ ఎంటర్ చేసి OTPతో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్స్లో ఇలా చూపిస్తుంది, కంటిన్యూ లెర్నింగ్ TCS ఎక్స్ప్లోర్ కమ్యూనిటీ 2026 అని. సో మీరు గెట్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే మనం ఇక్కడ Okay, so real talk, AI is everywhere right now, and if you are not learning it, you are already falling behind. But don't stress, I have got you. Let me show you where to start. The problem with most AI courses, they are either way too basic or they assume you already have a PhD. And if tech isn't your background, most of them just aren't built for you. So here's what I would genuinely recommend. Simply Learn. It's one of my top picks for AI learning, and their programs are designed with the world's top universities and leading tech giants. And it actually shows in the quality.
Three things I love about it. First, you learn by doing real world projects, actual tools. Second, no prior experience needed. And honestly, the third thing is it doesn't matter if you are a student, a professional, or switching career. They have something built for exactly where you are. If you want to learn AI properly, the structured, practical, career focused way, Simply Learn is where you go. Just Google Simply Learn AI courses or tap the link below and let me know in the comments total beginner or leveling up from tech. I reply to everyone. Catch you in the next one. కమ్యూనిటీస్ చూడొచ్చు, లైక్ టీసీఎస్ ఎక్స్ప్లోర్ కమ్యూనిటీ అనౌన్స్మెంట్స్ అని, అండ్ టీసీఎస్ ఎక్స్ప్లోర్ డిస్కషన్ అని, సెలబ్రేషన్స్ అని, లెర్నింగ్ ఈవెంట్స్ అని. సో మీకు అంటే ఆఫర్ లెటర్ వచ్చిన 10 days తర్వాత నుంచి మీకు టీసీఎస్ ఎక్స్ప్లోర్ నుంచి ఈ విధంగా మెయిల్స్ వచ్చేవి, లైక్ ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ కామెంట్ పోస్ట్ చేయండి, లేదంటే గ్రాటిట్యూడ్ అని, హ్యాకథాన్స్ అని, ఇలా మీకు మెయిల్స్ వచ్చాయి. బట్ మీరు వాటిని యాక్సెస్ చేయలేరు. సో అవన్నీ ఎలా వస్తున్నాయి అంటే వాళ్ళు ఈ అనౌన్స్మెంట్లో పోస్ట్ చేస్తారు, లైక్ ఈవెంట్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ. సో ఇవన్నీ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల, ఇక్కడ అనౌన్స్మెంట్లో పోస్ట్ చేయడం వల్ల మనకి మెయిల్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి డిస్కషన్, మీకు ఏమైనా డిస్కషన్ అంటే జాయినింగ్ డాక్యుమెంట్స్ గురించి, లేదంటే టెక్నికల్ ఇష్యూ, టీసీఎస్ ఎక్స్ప్లోర్ కోర్సెస్ అంటే మీరు కంప్లీట్ చేసినా సరే టెక్నికల్ ఇష్యూ వల్ల అది అప్డేట్ కాలేదు. సో వాటన్నిటికి మీరు ఇక్కడ డిస్కషన్ కమ్యూనిటీలో అయితే డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది జాయినింగ్ లెటర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డిస్కషన్ రూమ్లో. మీరు ఈ కమ్యూనిటీలో కూడా అదే విజిట్ చేసి డిస్కషన్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఎవరైనా డౌట్స్ అడిగినప్పుడు దానికి మీకు సొల్యూషన్ తెస్తే మీరు ఆ సొల్యూషన్ కూడా మీరు అంటే రిప్లై ఇవ్వచ్చు అనమాట. సో ఇది గైస్ డిస్కషన్ గురించి. అండ్ బ్యాక్ గాని వస్తే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్లో అంటే టోటల్గా యాక్టివ్ ప్రోడక్ట్స్, మై ప్రోడక్ట్స్లో అని చూస్తే కోర్సెస్ చేయమని కొన్ని ఉంటాయి, లైక్ నో యువర్ ఆర్గనైజేషన్, టీసీఎస్ ఎక్స్ప్లోర్ బిజినెస్ స్కిల్స్ అని, టీసీఎస్ ఎక్స్ప్లోర్ జావా లెర్నింగ్ పాత్ అని, టీసీఎస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. సో టీసీఎస్ హ్యాండ్స్ ఆన్ కోర్సెస్లో కొంతమందికి చూపించట్లేదు. సో గైస్ చూపిపోతే చిల్ అవ్వండి. సో అది మాకు రాలేదని సీరియస్ అయితే తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇదంతా ఈ టీసీఎస్ ఎక్స్ప్లోర్ కోర్సెస్ని మీరు అంత సీరియస్ తీసుకొని చేయాల అవసరం లేదు గైస్. లైట్ తీసుకొని చేయొచ్చు, లైక్ కోర్స్ అంతా ఓపెన్ చేసేసామా స్కిప్. మనం చాలా ఆన్లైన్ పోర్టల్స్లో చేసి ఉంటాం కదా కోర్సెస్ చాలా వరకు. ఆ విధంగా మీ డెడికేషన్ గైస్ అంతా ఓకే, మీ డెడికేషన్కి నేను వదిలేస్తున్నా, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఈ కోర్సెస్ని. సో దీనికి జాయినింగ్కి అయితే ఎలాంటి లింక్ అయితే లేదు. మీరు ఇది అంటే ఫ్రీ టైంలో ఈ కోర్సెస్ అన్ని చేసుకుంటూ ఉండండి. ఓకే, సో వీటన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు మీరు కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకంటే మనకు ఒక అవేర్నెస్ కోసం అంతే గైస్. సో ఇది అంటే ఇక్కడ మనకి ఓన్లీ జావానే ఉంది. యాక్చువల్లీ మీ స్కిల్స్, మీ డొమైన్ సి అయి ఉండొచ్చు, C++ అయి ఉండొచ్చు, .NET అయి ఉండొచ్చు, పైథాన్ అయి ఉండొచ్చు, జావా స్క్రిప్ట్ మన స్ట్రక్ట్ అయి ఉండొచ్చు, వేరే డొమైన్ కూడా అయి ఉండొచ్చు. మీకు జావా తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే టీసీఎస్ ఎక్స్ప్లోర్లో జావా కోర్స్ మాత్రమే ఇస్తారు కదా. సో దీనికి మీరు ఎలాంటి టెన్షన్ అయితే అంటే పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఐపీఏ ఎగ్జామ్ కూడా సో జావా మీద మాత్రమే ఉంటుంది. ఐపీఏ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి అంటే లైక్ నో యువర్ ఆర్గనైజేషన్ అని, బిస్కిల్స్ అని, అండ్ హ్యాండ్స్ ఆన్ అంటే ఇప్పుడు లైక్ యూనిక్స్ గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎస్క్యూఎల్ గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి జావా మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎస్క్యూఎల్ మీద క్వరీస్, లైక్ కోడింగ్లో అయితే జావా మీద అడ్వాన్స్ బేసిక్ కోడింగ్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది ఐపీఏ ఎగ్జామ్లో. అండ్ మీరు ఇంతకుముందు ఒక మిత్ అయిన వినుంటారు కదా, లైక్ ఐపీఏ ఎగ్జామ్లో 60% స్కోర్ వస్తే 40% జాయినింగ్ బోనస్, అండ్ 80% స్కోర్ వస్తే 60,000 జాయినింగ్ బోనస్ అని చెప్పేసి ఇలా మిత్స్ అయితే వినుంటారు. అవన్నీ మిత్సే గైస్. ఇప్పుడు ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఇప్పుడైతే అవన్నీ తీసేశారనమాట. 40,000 జాయినింగ్ బోనస్ తీసేశారు, 60,000 జాయినింగ్ బోనస్ ఇవేం లేవు. జస్ట్ మీరు ఒక అంటే అటెంప్ట్ చేస్తున్నారంటే ఇది ఒక మీకు అవేర్నెస్ కోసం. రేపు మీరు టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత మనకు ఐఎల్పీ ఉంటుంది. ఈ ఐఎల్పీలో ప్రాజెక్ట్ రెడీనెస్ అసెస్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ పిఆర్ఏ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఈ ఐపీఏ ఎగ్జామ్ అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈ ఐపీఏ ఎగ్జామ్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే పిఆర్ఏ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. అంటే కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, లైక్ జావా అయినా సరే, పైథాన్ అయినా సరే సేమ్ అంటే ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి బేసిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీటి మీద పిఆర్ఏ ఎగ్జామ్లో ఉంటుంది. సో మీకు ఒక అవేర్నెస్ కోసం ముందుగా మీకు ఇండస్ట్రీ బేస్డ్ నాలెడ్జ్ గురించి జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ టీసీఎస్ ఎక్స్పర్ట్ కోర్సెస్ మాత్రం అది పెట్టారనమాట. ఓకే, అండ్ మీరు ఖాళీ టైంలో ఇవన్నీ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక
టీసీఎస్ ఎక్స్ప్లోర్ నో యువర్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా. సో దీని గురించి చెప్పాలంటే అంటే టీసీఎస్ సంబంధించి హిస్టరీ, అంటే టాటా హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. లైక్ ఎప్పుడు టాటా స్టార్ట్ అయింది, అండ్ జేఆర్డి టాటా అంటే ఎవరు, సో అండ్ టాటా ప్రోడక్ట్స్ ఏమున్నాయి, లైక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టార్బక్స్, టాటా వెస్ట్ సైడ్ అండ్ టాటా క్రోమా. సో ఇక్కడ వీటిలో చూపించే టాటా ప్రోడక్ట్స్లో ప్రతి దాంట్లో మనకి టీసీఎస్లో జాయిన్ అయిన వాళ్ళకి 5% డిస్కౌంట్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో ఇదొక బెనిఫిట్. సో ఇలా టాటాకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే టాటా ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు తెలుసుకోవచ్చు. సో ఇదొక అవేర్నెస్కి. ఓకే, నెక్స్ట్ బిస్కిల్స్ అంటే ఏం లేదు కదా, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అనమాట. లైక్ మీకు తెలిసిందే కదా మొత్తం. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కమ్యూనిటీలో బిస్కిల్స్ సంబంధించి సెషన్స్ పెడతారు, అండ్ జావా రిలేటెడ్ సెషన్స్ పెడతారు. సో మీరు వాటిని జాయిన్ అయ్యి వాటి గురించి అవేర్నెస్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా జాయినింగ్ రిలేటెడ్ డౌట్స్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆడ సెషన్స్లో కూడా మీరు డిస్కస్ చేసుకోవచ్చు మెంటర్స్తో. ఓకే, ఐ థింక్ మీకు ఎక్స్ప్లోర్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇది మీరు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్ తీసుకున్నామా, జాయినింగ్ లెటర్ వచ్చిన దాకా కోర్సెస్ చేస్తూ ఉండండి. ఒకవేళ జాయినింగ్ లెటర్ రాలేదు, ఒకవేళ ఐపీఏ ఎగ్జామ్ షెడ్యూల్ అయిందంట, అంటే ఒకవేళ ఐపీఏ ఎగ్జామ్ ఉందనుకోండి, అటెంప్ట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది అంతే కదా. సో మీరు టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఏ ఎగ్జామ్లో ఈ విధంగా మార్క్స్ తగ్గాయి అని చెప్పేసి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు ఒక అవేర్నెస్ కోసం మీరు రేపు టీసీఎస్లో జాయిన్ అయ్యాక ఐఎల్పీ ఎగ్జామ్ ఉంటుంది. ఐఎల్పీ క్లియర్ చేయడానికి ఈ టీసీఎస్ ఎక్స్ప్లోర్ కోర్సెస్ ఒక హెల్ప్ అవుతాయి. అంటే లైక్ ఒక ఐడియా వస్తుంది అనమాట దానికి, అంతే కదా. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐడియా కోసం. ఓకే, అండ్ ఐఎల్పీ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇంకా డౌట్ ఏంటంటే ఐపీఏకి జాయినింగ్కి రిలేటెడ్ ఏమైనా ఉందా అని డౌట్ అడుగుతున్నారు. ఎలాంటి లింక్ అయితే లేదు గైస్. ఓకే, సో ఐపీఏలో స్కోర్ ఎక్కువ వస్తే మీకు జాయినింగ్ వస్తుందంటే అలా ఏమన్నా, అది కూడా మిత్ అని చెప్పాలి. ఇప్పుడు అన్నీ మారిపోయాయి గైస్. ఇప్పుడు చాలామందికి ఇవన్నీ కంప్లీట్ చేయకుండానే జాయినింగ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఐపీఏలో అండ్ వీటిలో ఎక్కువ స్కోర్ వస్తేనే అంటే లైక్ పాయింట్స్ ఎక్కువ ఉంటేనే మనకి జాయినింగ్ వస్తుందా అంటే అది మిత్, అది కూడా ఏం లేదు గైస్. సో మ్యాక్సిమం అందరికి జాయినింగ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకోటి వీటిలో ఇవన్నీ కంప్లీట్ చేసేస్తేనే, సో బెస్ట్ వస్తేనే మనకి ఫ్యూచర్లో అంటే టీసీఎస్ జాయిన్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి అంటే అది కూడా లేదు. అది కూడా మీ స్కిల్స్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఇవి జస్ట్ చుమ్మా లైట్ తీసుకుని ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే గైస్, మనం టీసీఎస్ జాయిన్ అయ్యాక మంచి ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటే, బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉండకూడదు అనుకుంటే మనకి ఎలాంటి స్కిల్స్ తెలిసి ఉండాలి, అండ్ ఫ్రేమ్ వర్క్స్ తెలిసి ఉండాలి, అండ్ ఎంటర్ప్రైజ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం జావా గురించి మాట్లాడదాం. అంటే లైక్ ఎవరైతే ఆల్రెడీ జావా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో, జావా డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడతాం. ఓకే, సో జావా డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ ఏమేమి కావాలి అంటే కావాల్సిన కోర్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి, అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి గైస్. సో మోస్ట్లీ ప్రతి ఒక్కరు, అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి అయితే తెలిసి ఉండాలి. ఎందుకంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఊప్స్ కాన్సెప్ట్ని యూస్ చేస్తాం కాబట్టి ఊప్స్ కాన్సెప్ట్. అండ్ ప్రతి డొమైన్ వాళ్ళు డేటా గురించి తెలిసి ఉండాలి, అంటే డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్, MySQL గురించి తెలిసి ఉండాలి. అండ్ గిట్ హబ్ గురించి కూడా తెలిసి ఉండాలి అనమాట. ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్కిల్స్ అండ్ టూల్స్. ఓకే, సో జావా డెవలపర్కి అయితే జావా ప్రోగ్రామింగ్, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్స్లో స్ప్రింగ్ బూట్ తెలిసి ఉండాలి. ఇంకా మీరు అడ్వాన్స్గా పోవాలనుకుంటే హైబర్నెట్ గురించి తెలుసుకోవాలి. అండ్ రెస్ట్ ఏపీఐస్లో రెస్ట్ ఏపీఐస్ గురించి తెలుసుకోవాలి గైస్. అండ్ మైక్రో సర్వీసెస్ గురించి, Maven గురించి, MySQL అండ్ గిట్ టు డాకర్ గురించి తెలుసుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు పైథాన్ డెవలపర్ గురించి మాట్లాడితే, మీరు ఒక పైథాన్ బ్యాక్గ్రౌండ్, సో మీకు ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ ఒకటే తెలుసు, ఇంకేం తెలీదు అనుకుంటే, సో మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. ఊప్స్ కాన్సెప్ట్స్ తర్వాత SQL డేటాబేస్ గురించి నేర్చుకోండి. అండ్ నేర్చుకున్న తర్వాత డిజాంగో, పైథాన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి డిజాంగో అండ్ ఫ్లాస్క్. ఓకే, సో ఇవి తెలుసుకోండి. అండ్ ప్రాక్టీస్ చేయండి, వీటి మీద ప్రాక్టీస్ కూడా చేయండి. అండ్ ఏపీఐస్లో ఫాస్ట్ ఏపీఐస్, రెస్ట్ ఏపీఐస్ గురించి, అండ్ పాండాస్, NumPy, గిట్ హబ్ గురించి కూడా తెలుసుకోండి గైస్. మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మినీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఓకే,
అండ్ ఒకవేళ మీరు అంటే మీకు ఏం నాలెడ్జ్ లేదు, జస్ట్ మాకు ఒక చిన్న ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలుసు, సో వీటి మీదే మేము ఇలా వచ్చాము, సో మాకు ఫ్యూచర్లో మంచి కెరీర్ ఉండాలి అనుకుంటే, సో ఎలాంటి ఆపర్చునిటీస్, సో ఎలాంటి కెరీర్తో స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు? సో లైక్ చాలా మందికి అంటే మామూలుగా బయట డేటా అనలిస్ట్కి, డేటా ఇంజనీర్కి, డేటా సైంటిస్ట్కి, సో ఫ్రెషర్స్కి అంటే అంత హెవీ ఓపెనింగ్స్ అయితే లేవు. మీరు టీసీఎస్ నుంచి సో టీసీఎస్ జాయిన్ అవుతున్నారు కాబట్టి టీసీఎస్ స్టార్టింగ్ కెరియర్ నుంచే మీరు వై నాట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, డేటా ఇంజనీర్ రోల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? సో ఇప్పటి నుంచి మీరు డేటా ఇంజనీర్ రోల్ స్టార్ట్ చేస్తే మీకు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా మంచి ప్యాకేజ్తో షిఫ్ట్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఒకసారి చూడండి, లైక్ డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్. సో ఈ రోల్స్కి ఏంటంటే బయట ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు. సో మీకు లక్కీగా టీసీఎస్ వచ్చింది కాబట్టి మీరు టీసీఎస్లో సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటే ఈ స్కిల్స్ నేర్చుకోండి. సో డేటా ఇంజనీర్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే పైథాన్ తెలిసి ఉండాలి, ఎస్క్యూఎల్ తెలిసి ఉండాలి, అండ్ కాఫ్కా తెలిసి ఉండాలి, అండ్ స్నోఫ్లేక్, అండ్ ఒక క్లౌడ్ టెక్నాలజీ తెలిసి ఉండాలి. ఏడబ్ల్యూఎస్ అయినా తెలుసుకోండి, లేదంటే అజ్యూర్ అయినా తెలుసుకోండి. నెక్స్ట్ డేటా సైంటిస్ట్కి అయితే పైథాన్, పాండాస్, నంపై, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, అండ్ పవర్ బిఐ, జూపిటర్. సో వీటి గురించి తెలుసుకోండి. మోస్ట్లీ పైథాన్, పాండాస్, నంపై, మెషిన్ లెర్నింగ్, సో ఇవి తెలుసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్, సో ఇవి తెలుసుకోండి మోస్ట్లీ. అండ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మినీ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ డేటా అనలిస్ట్కి అయితే ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, టాబ్లూ, పైథాన్, పాండాస్, డేటా విజువలైజేషన్, స్టాటిస్టిక్స్. అండ్ డేటా అనలిస్ట్కి ఇవి మాత్రమే సరిపోవు, ప్లస్ ఏఐ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే. పైథాన్ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరు ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ కెరీర్లో సో ఏఐ కెరీర్ ఉంటుంది. అండ్ సో ప్రజెంట్ ఏఐ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో అందరికి తెలిసిందే కాబట్టి, అండ్ ఏఐ ఇంజనీర్స్ కానీ ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది బయట మార్కెట్లో. సో ప్యాకేజ్ కూడా అలానే ఉంది కాబట్టి, సో ఎవరైతే పైథాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో సో వాళ్ళు మోస్ట్లీ అంటే డేటా రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళందరూ ఏఐకి ఫోకస్ చేస్తే చాలా బెటర్ గైస్. అండ్ అలానే జావా డెవలపర్స్ కూడా జెన్ఏఐ గురించి అవేర్నెస్ తెలుసుకుంటే బెటర్. అండ్ స్కిల్స్ కూడా జెన్ఏఐ గురించి నేర్చుకుంటే బెటర్ గైస్. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అలా అయిపోయింది. సో ఇన్ ఫ్యూచర్లో మొత్తం ఏఐ ఉంటుంది. బట్ ఏఐ ఈ అన్ని రోల్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే కంప్లీట్గా చేయలేదు. కానీ సో ఏఐ నేర్చుకోవడం మంచిది. ఓకే. సో ఎంత కోడింగ్ చేసినా సరే ఏఐ అంటే హ్యూమనైజ్ వేలో అంటే చేయలేదన్నమాట. సో ఎంత అంటే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ కావు కాబట్టి సో మీరు ఎంత డీప్గా నేర్చుకుంటే అంత బెటర్ గైస్. ఓకే. ఇంకా డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్. సో మీరు ఒకవేళ క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే సో మీరు ఏదైనా క్లౌడ్ టెక్నాలజీస్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే చాలు. గూగుల్ క్లౌడ్ లేదా అజ్యూర్ అండ్ ఏడబ్ల్యూఎస్. సో గూగుల్ క్లౌడ్ కంటే మోస్ట్లీ ప్రజెంట్ మార్కెట్లో యూస్ చేసే క్లౌడ్స్ ఏంటంటే అజ్యూర్ ఒకటి, ఏడబ్ల్యూఎస్ ఒకటి. ఓకే. మోస్ట్లీ ఈ అజ్యూర్ యూస్ చేస్తారు, అజ్యూర్ తర్వాత ఏడబ్ల్యూఎస్. నా సజెషన్ ఏంటంటే అజ్యూర్ నేర్చుకోమని చెప్తాను. నెక్స్ట్ క్లౌడ్ ఇంజనీర్లో డాకర్, టెర్రాఫామ్ కూడా మీరు నేర్చుకుంటే బెటర్ గైస్. నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ కూడా సేమ్ అంటే క్లౌడ్ ఇంజనీర్కి ఉన్న స్కిల్సే ఉండాలి. అంటే ఏదైనా మంచి అంటే క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకోవాలి. కుబర్నెట్, డాకర్, జెన్కిన్స్, గిట్ హబ్, అండ్ సిఐసిడి పైప్లైన్స్, వీటి గురించి మీకు ఐడియా ఉండాలి డెవాప్స్ ఇంజనీర్కి. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కూడా సేమ్ డేటా సైంటిస్ట్ స్కిల్సే గైస్. పైథాన్, scikit-learn, TensorFlow, PyTorch, అండ్ ఫీచర్ మెషిన్ లెర్నింగ్, ఫీచర్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ పైప్లైన్స్, వీటి గురించి మీకు అంటే ఐడియా ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీరు ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏఐ ఇంజనీర్కి ఏమో జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఓపెన్ ఏఐ ఏపీఐస్, లాంగ్ చైన్, అండ్ ర్యాగ్ అప్లికేషన్స్, ర్యాగ్ పైప్లైన్స్, ఎల్ఎల్ఎంస్, వీటి గురించి ఐడియా ఉండాలి. అండ్ ఇది మీకు తెలిసి ఉండదు ఏంటంటే మ్యూల్సాఫ్ట్ డెవలపర్. సో మ్యూల్సాఫ్ట్ గురించి కూడా ఇది కూడా అప్లికేషన్ డెవలప్మెంటే. సో దీని గురించి కూడా మీకు ఒక ఐడియా, సో దీని గురించి రీసెర్చ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీనిపైన కెరీర్ స్టార్ట్ చేయండి. మ్యూల్సాఫ్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఏపీఐస్, సో ఇవి, సో రెస్ట్, సోప్ సర్వీసెస్, వీటి గురించి మీకు ఐడియా ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ గైస్. సో మీకు బ్యాక్గ్రౌండ్ అంటే మీకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, సో మీరు కొత్తగా టూల్స్ నేర్చుకోవాలి, మాకు కోడింగ్ ఎక్కదు, సో మేము ఐటీలో ఎలా అయినా గ్రో అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి అనుకుంటే మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో Salesforce, ServiceNow, SAP, అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ERP, అండ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్, వీటిలో
వీటి గురించి తెలిసి ఉండాలి. సో వీటిలో మీకు ఏదైనా ఒక టూల్ గురించి తెలిస్తే చాలు. నా సజెషన్ ఏంటంటే సర్వీస్ నో చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సర్వీస్ నో డెవలపర్స్కి. ఆ తర్వాత సర్వీస్ నో తర్వాత సేల్స్ ఫోర్స్ యాప్. సో ఈ 3లో మీరు ఏదైనా టూల్ ఒకటి నేర్చుకోండి టీసీఎస్ జాయిన్ అయ్యేలోపు. సో టీసీఎస్ జాయిన్ అయిన తర్వాత సో వీటి మీద మీరు కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. గైస్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. బట్ ఈ స్కిల్ నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. అంత ఈజీగా అయితే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం కష్టం. సో మీరు సైబర్ సెక్యూరిటీ మీద కెరియర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఎస్ఓసి, కలీ లైనాక్స్. సో వీటి గురించి మీకు తెలిసి ఉండాలి గైస్. మోస్ట్లీ నెట్వర్కింగ్ మీద గ్రిప్ ఉండాలి సైబర్ సెక్యూరిటీకి. అండ్ ఆండ్రాయిడ్ డెవలపర్. సో ఆండ్రాయిడ్ డెవలపర్కి జావా సరిపోతుంది. అండ్ జెట్ ప్యాక్, కంపోజ్ అండ్ XML, ఫైర్ బేస్, రెస్ట్ APIs అండ్ కోట్లిన్. సో కోట్లిన్ అయినా సరే, జావా అయినా సరే వీటిలో ఒకటి తెలిస్తే చాలు. ఓకే, సో ఆండ్రాయిడ్ డెవలపర్కి ఇది గైస్. సో మీకు టీసీఎస్లో మంచి ప్రాజెక్ట్స్ రావాలి అనుకుంటే మీ దగ్గర ఇలాంటి స్కిల్స్ ఉండాలి. సో మీరు టీసీఎస్లో నుంచి కెరీర్ గ్రోత్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మంచి ప్రాజెక్ట్స్ నుంచి అండ్ మంచి రోల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే, సో ఈ రోల్స్ మీరు చూస్ చేసుకుంటే మీ కెరీర్లో అంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది, అంటే మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకుండా ఏవైనా కోర్సెస్ చేసుకోవడం బెటర్ జాయినింగ్కి. సో జాయినింగ్ డిలే అవ్వకపోవచ్చు. సో జాయినింగ్ వచ్చేలోపు మీరు ఇవన్నీ నేర్చుకుంటే చాలా బెటర్ అని నా సజెషన్ గైస్. ఐ హోప్ మీకు టీసీఎస్ ఎక్స్ప్లోర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలానే మంచి ప్రాజెక్ట్స్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఏమేమి టూల్స్ తెలుస్తుండాలి. సో వీటి గురించి కూడా ఒక ఐడియా అయితే మీకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.